ఈరోజు అయితే చేపల కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. నేనైతే మార్కెట్లో చేపలు తీసుకురాలేదు, ఇంటి దగ్గరికి వచ్చింది చేపలు. ఆమె అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఆమె కట్ చేసి అయితే ఇచ్చేసింది. చూసారా, ఈ చేపల పేరు తెలిస్తే కామెంట్ చేయండి. పులుసు అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చక్కగా కట్ చేసి ఇచ్చేసింది కదా. కారం ఉప్పు కలిపేసి అయితే మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పౌడర్ అన్నీ కలిపేసి పెట్టేసానండి. ఫ్రై చేశాను ఆల్రెడీ. నేను ఫ్రై అయిపోయే సగం ముక్కలు అయితే ఆ ఫ్రై కోసం అనమాట. చక్కగా కడాయి పెట్టి అయితే ఉల్లిపాయల ముక్కలు చిన్న చిన్నవి అయితే యాడ్ చేశాను. టమాటా ముక్కలు కూడా యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ వేసి కాసేపు వదిలేస్తే దగ్గరికి ముద్దలాగా అయిపోతుంది. చేపల కర్రీ ఎన్నో రకాలు చేసుకుంటామండి, అందులో ఇది ఒక టైపు అనమాట. చేపల కర్రీలు చాలా రకాలుగా చేసుకుంటాము, ఇది ఒక టైపు. నేను ఆల్రెడీ నా ఛానల్లో 2-3 పెట్టాను చేపల కర్రీ వీడియోస్. అయితే అన్ని రకాలుగా చేసుకోవచ్చు, డైరెక్ట్గా కలిపేసి పెట్టేసుకోవచ్చు అండి. అప్పుడులోనే అలాగే చేసేవారు, బట్ ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువ అలానే చేస్తాను, ఇలా తక్కువ చేస్తానండి. ఇలా అయితే చాలా తక్కువ చేస్తాను అనమాట ఇలా. కానీ ఒక్కో టైప్ ఆఫ్లో కదా మనకు ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట చేపల కర్రీ. చాలామంది ఇలా ఇష్టపడతారు, బట్ అలా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చూసారా, టమాటాలు వేసాను కదా, మూత పెడితే చక్కగా మధ్యలో దగ్గరికి అయితే అలా మగ్గిపోతూ ఉంటుంది. ఈ చేపలు అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఫ్రై చేశాను, అసలు చిన్న పీస్ కూడా వదలకుండా అయితే తినేసారు. చూసారా, ముళ్ళలు అయితే చూపించాను కదా, అంత టేస్ట్ బాగున్నాయి. ఫ్రైకి అయితే నేను ఆ వీడియో పెట్టలేదు. ఆ ఫ్రై ఎలా చేశానంటే, ఇవి వచ్చి మిర్చి కూడా తయారు చేస్తున్నానండి. మీకు ఈ మిర్చి అంటే తెలుసు కదా, నాకు మజ్జిగలో మిరపకాయలు అంటాం కదా, అది కూడా ఒక వీడియో అయితే పెట్టేస్తాను మధ్యలో. ఇది లైవ్ చేస్తూ ఈ వీడియో చేశాను అనమాట. వీడియో చేయలేదు లైవ్లోదే, మళ్ళీ నేను స్క్రీన్ రికార్డ్ తీసుకోవాల్సి వచ్చింది, అందుకే ఇలా ఉంది. లైవే చేశాను, వీడియో చేయకుండా. చూసారా, యాడ్ చేశాను. యాక్చువల్గా ఈ ఫిష్ కర్రీ కన్నా, ఫిష్ ఫ్రై కన్నా మనకి మొత్తం మసాలాలన్నీ అప్లై చేశాక ముక్కలు అయితే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. డైరెక్ట్ వండే కంటే చాలా బాగుంటుందన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను, ముందుగానే కొంచెం యాడ్ చేస్తే మనకు ఫ్లేవర్ పెట్టేసి బాగుంటుందన్నమాట. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేస్తాను. చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నాను, చింతపండు రసం కూడా తగినంత అయితే యాడ్ చేస్తాను. చూసారా, చింతపండు మనం మామిడికాయతో చేయొచ్చు, చింతకాయతో చేయొచ్చు, చాలా రకాలుగా చేయొచ్చండి చేపల పులుసు. చింతపండుతో చేయొచ్చు, చింతకాయలతో చేయొచ్చు. ఈ మధ్యలో లైవ్లో కదా వీడియో ఎలా వచ్చేస్తుంది. చేపలు అయితే ఫ్రై చాలా బాగా తిన్నారు పిల్లలు. ఎప్పుడు వేస్ట్ పీస్, చిన్న పీస్ అని వదిలేవారు, చూపించాను కదా ఇప్పుడు వీడియో. ఇంత పీస్ కూడా వదలకుండా తిన్నారు ఫ్రై. ఎందుకంటే కరకరలాడుతూ మనకి చికెన్ ఫ్రై అయితే చేసుకుంటే ఎలా కరకరలాడుతుందో చికెన్ ఫ్రై లాగా ఇవి కూడా పీస్ కూడా కరకరలాడుతాయి. ఇలా ఆడాలంటే మనం అన్ని మసాలాలు వేసి యాడ్ చేసిన తర్వాత 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాలన్నమాట. ఇప్పుడైతే చేపలు చాలా మంచిది కదా ఆరోగ్యానికి, ఇంకా చేపలు ఎందుకని చెప్పి చేపలు తయారు చేస్తున్నాం. మధ్యలో మిరపకాయలు చూపించాం కదా, అవి కూడా చక్కగా ఏంటంటే ఈ సీజన్లో దొరుకుతాయి మనకి. ఏమన్నా చేసుకోవాలంటే సమ్మర్లో ఎండ పెట్టుకోవాలి కదా, ఇంకా అని చెప్పేసి ఇవి చిన్న బుడ్డ మిరపకాయలు అనమాట, చాలా చిన్నవి ఇవి. అస్సలు కారం ఉండవు, ఎక్కువ ఉప్పేసి మజ్జిగ కూడా వేయట్లేదు నేను. చాలా ఉప్పేసి ఎక్కువ ఉడకపెట్టేయాలి, బాగా ఉడకపెట్టేసరికి 2 days ఎండలో పెడితే చాలు, అస్సలు కారం ఉండవు అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెరిగన్నంలో అది అబ్బా చాలా ఒక్క మిరపకాయ కాదు, మినిమం 10 మిరపకాయలు తింటారనమాట, అయినా కారం ఉండదు. అంత బాగుంటాయి. కారం లేకుండా చేసుకోవాలంటే అది కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. చూసారా, చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే నా ఛానల్లోకి అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను 1 month నుంచి అయితే కేరళ వెళ్ళిన కాంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదండి సరిగ్గానే. ఇప్పుడు చేస్తున్నాను అనమాట, మళ్ళీ స్టార్ట్ చేయాలి, లైవ్లే చేస్తున్నాను. ఒక లైక్ అయితే చేసి నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.